ఈరోజు జిల్లా సెక్రటరీ పిలిపివ్వడం జరిగింది, కారణం ఏంటి? ఆర్టీసీ కార్మికులని విలీనం చేస్తా అని చెప్పుకుంటా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వాళ్ళు విలీనం చేయకుండా ఒక టైం పాస్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళే బాధ్యత వహిస్తారు. వాళ్ళు ఇదివరకు చేసింటే అసలు ఈ ధర్నా చేయవలం కాదు, జిల్లా సెక్రటరీ కార్యక్రమము చేయకుండా ఆగేటోళ్ళము. ఇప్పటి వరకు వాళ్ళ చలం లేకుండా మా మీద ఏదో ఉక్కుపాదం మోపినట్టుగా ఏదో చేద్దాం వీళ్ళని డిపోల్లో అరేంజ్మెంట్ ఎక్కువ చేసి కంపల్సరీ డ్యూటీలకు రావాలి, కంపల్సరీ డ్యూటీ లేకుంటే మీకు డిస్టర్బ్ చేస్తాం, రేపు చర్యలు తీసుకుంటామని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అవన్నీ ఏమున్నా మేము కష్టపడి తప్పించుకొని మా యొక్క డ్యూటీలు ముగించుకొని బస్సులను ఆపకుండా అక్కడ ప్రజారవాణకు కూడా ఇబ్బంది కాకుండా మేము వచ్చి ఇక్కడ ఈ చలో సెక్రటరీ కార్యక్రమాన్ని పాల్గొంటున్నాం. ఆంధ్రాలో ఎప్పుడో 5 సంవత్సరాల కింద విలీనమైంది, అది చూసన్నా ఈ యొక్క మన యొక్క నాయకులకు ఇప్పటి వరకు చలనం లేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా మా మొక్కుగా పోయించగా చాలా మంది కార్మికులు 59 మంది కార్మికులు చనిపోయారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నెలలో 2-3 చంపుగా ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 26 నెలలు దానికి వస్తుంది, 26 నెలలు దాదాపు 100 మంది కార్మికులు చనిపోయి ఉంటారు. అత్యధికంగా మన కార్మికులు చాలా వాళ్ళకు వెట్టి చాకిరీ చేసినట్టు కిలోమీటర్లు ఎక్కువ తిప్పుతూ మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రతి ఒక్క డిపోల యాజమాన్యం యొక్క వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ యొక్క మా యొక్క కార్మిక సంఘాల నాయకులు అనుకోకుండా అందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేసి సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చినాం. ఈ యొక్క ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని విలీన అపాయింట్మెంటే ఒకటే ఉంది, అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. గవర్నర్ సంతకం అపాయింటే ఒకటే ఉంది, అదొకటి ప్రకటిస్తే మా యొక్క కోరిక నెరవేర్చాలని ఆశిస్తున్నాం. టయానికి జీతం పడలేదని వాదన ఉంది, అది నిజమేనా? లేదు మేడం, జీతం టైంకే ఇస్తున్నారు. కానీ ఆర్టీసీలో పనిచేస్తున్నప్పుడు మాకు కూడా ఒక విలువ కావాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు ఆ విలువ పెరుగుతుంది. కండక్టర్ డ్రైవర్కు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వము ఒక మంచి పని చేసి లేడీస్కు ఫ్రీ పథకం పెట్టింది. ఆ ఫ్రీ పథకాన్ని మేము స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాం, సక్సెస్ఫుల్ చేసినాం. మేము సక్సెస్ఫుల్ చేసినాక కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా, దాని మీదనే మా డిమాండ్. ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలి. మీరు ఒక మాట అనడం జరిగింది, మాకు డ్రైవర్లకి కండక్టర్ విలువ లేదు అంటారు. ఎలాంటి విలువ లేదు? ఎక్కడుంది మేడం? డిపోలో చార్ట్ కంట్రోలర్ నుంచి డిఎం దాకా హరాస్మెంటే ఉంటుంది. ఈ 12 గంటలు మేము డ్యూటీ చేసి పోతే కూడా మళ్ళీ తెల్లారి హరాస్మెంటే ఉంటుంది. మనిషికి రెస్ట్ అనేది కావాలి కదా, ఎక్కడ రెస్ట్ ఉంటున్నది? 12 గంటలు డ్యూటీ చేసిన తర్వాత హరాస్మెంట్ ఉన్నప్పుడు చాలా లేబర్ చట్టాలు ఉన్నాయి, అంటే ఆర్టీసీకి వర్తించే లేబర్ చట్టాలు. ఒకవేళ లేబర్ చట్టంకు మేము పోయినాం అనుకో మేడం, మమ్మల్ని మీద హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను ఒక్కరిని పోయినా అనుకో, ఇంకోరి మీద హరాస్మెంట్ అనేది ఉంటారు. ఆర్టీసీలు ఎట్లుంటుంది అంటే సిస్టమ్ 1 by 1 కంపల్సరీ వాళ్ళు ఏదో విధంగా మనిషి అన్నాక ఎక్కడనో పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటును పెద్ద స్క్రీన్ మీద చూపిస్తారు. అట్లా ఆ విధంగా మమ్మల్ని హరాస్మెంట్ చేయడం చాలా ఇది ఉంది. మేము రిటైర్మెంట్ అయినాక కూడా 17 పిఆర్సీ కూడా ఇస్తాను. 7 సంవత్సరాల నుంచి 2017 నుంచి ఇంతవరకు పిఆర్సీ ఇవ్వకుండా 1700 మందిని 17,000 మందిని అట్లనే ఇబ్బంది పెట్టుకుంటా ఈరోజు ఇప్పుడు అప్పుడు ఇస్తా అనుకుంటా గవర్నమెంట్ ఇప్పుడు అప్పుడు అనుకుంటా 3 సంవత్సరాల దాకా దగ్గరికి వస్తుంది, ఇంతవరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు అన్ని ఆర్టీసీకి మొత్తం ఈ పైసలు వెంటనే రాగానే చెల్లిస్తామని అన్నారు. ఇంతవరకు అలాంటి పైసలు ఇంతవరకు మాటలే చెప్పారు కానీ చెల్లించే దాఖలు ఎక్కడా లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అట్లనే చెప్పింది, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా అట్లానే చెప్తుంది. ఇలాంటికి ఇప్పటికి వరకు 3 సంవత్సరాల దగ్గరకు వచ్చినా కూడా పైసలు ఈ నెల ఆ నెల అనుకుంటా తిప్పుతా ఉండరు. వెంటనే మా పైసలు చెల్లించాలని కోరుతున్నాం. ఇట్లా మీరు చెప్పండి, అసలు ఎందుకు జిల్లా సెక్రటరీ పిలిపించారు? నేను మంచాల డిపో టీమ్ డ్రైవర్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మేము రేవంత్ రెడ్డిని కావాల్సుకొని ఎంతో కష్టపడి గెలిపించుకున్నాం, చాలా మందికి మోటివేట్ చేసినాం. గెలిపించుకున్నందుకు మా చేతులు మా నెత్తి మీద పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మాకు చాలా విధంగా న్యాయం చేస్తే మేము చాలా నమ్మకంగా గెలిపించుకున్నాం. కానీ ఇవాళ మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తెప్పించింది ఎవరు? ఈ గవర్నమెంట్ కాంగ్రెస్, లుచ్చా గవర్నమెంట్ కాంగ్రెస్ చెప్తున్నా నేను. ఎందుకంటే మేము నమ్మకం గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డిని. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరు న్యాయం చేస్తున్నాడు, కానీ మాకు నీయట్లేదు. మా పని భారం పెంచిండు. వర్కర్లకు ఏంటంటే పనిష్మెంట్లు, ఒక బస్సులో వచ్చేసి 150 మంది 120 మంది, అసలు ఏంది పని భారం ఇది? సరే చేస్తాం, అది కూడా ఓకే, కానీ మాకు కావాల్సిన డబ్బులు మాకు ఇవ్వట్లేదు. మాకు రావాల్సిన పిఆర్సీ లేవు, విలీనం లేదు. మేము కొత్త ఏమి కోరికలు కోరట్లేదు. మాకు తను ఏమైతే ఇస్తానో ఒప్పుకున్నాడో అవి నెరవేర్చాడు చాలు. మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వాళ్ళు రాదు కదా. మీరు చేసిన పని వల్ల రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇప్పటికైనా
రేవంత్ రెడ్డి గారు మీరు మారి మా యొక్క బాధ అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి చాలు. మేనిఫెస్టోలో మీకు ఏవైతే మేనిఫెస్టో పెట్టినా మాకు నెరవేర్చండి. కొత్త కోరికలు ఏం మేము కోరట్లేదు. మేనిఫెస్టో ఏవైతే పెట్టినా రేవంత్ రెడ్డి అవి నెరవేర్చండి. మీ మాట మేము గౌరవిస్తాం, మిమ్మల్ని పూజించుకుంటాం. మా పిల్లలు మా భార్యలు ఎంతమంది రోజు వేడుకుంటున్నారు ఈ బాధ చూడలేక. రాత్రి 12ంటికి డ్యూటీ దిగుతున్నాం, మేము 14 గంటలు పని చేస్తున్నాం. ఈ బాధ ఏంది మాకు ఇది? ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 2 years కంప్లీట్ చేసుకుంది, ఎలా ఉంది పాలన? ఆర్టీసీ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అన్యాయమే జరుగుతున్నది. ఈ గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్కి ఎంతో కొంత చేస్తున్నది, కానీ ఆర్టీసీ వాళ్ళ మాత్రం వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళకి రావాల్సింది ఏం లేదు, పనితగ్గ ప్రతిఫలం లేదు. మేము కొత్తగా ఏం కోరేది ఏం లేదు. మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము. అందులో ముఖ్యంగా సరే మిగతా అన్ని ఆర్థిక పర సమస్యలు ఉంటే యూనియన్లు ఇవ్వడం మొత్తం జీరో ఆర్థిక సమస్య. అది ముఖ్యంగా మొదట యూనియన్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దానివల్ల మాకు కొంచెము పనివారం తగ్గుతుంది, మాకు వెసులుబాటు ఉంటుంది, మేము మాట్లాడే దిక్కు లేకుండా. కనీసము ఆర్టీసీ డిపోలో మా పరిస్థితి ఎట్లా ఉందంటే హీనమైన బతుకుతున్నాం మేము. ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ అధ్వానం. ఎట్లా అంటే మేనేజ్మెంట్ మమ్మల్ని ఒక పురుగులాగా చూసి మాకు మాట్లాడే దిక్కు లేదు, బలం లేదు, మాకు ఎవరు లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని పొద్దున్న నుంచి మేనేజ్మెంట్ తొక్కి పడేస్తున్నది. ఆప్షన్ చేయడము, పని భారం పెంచడము, చేస్తావా చేయవా, ఇంటికి వెళ్తావా లేదా అనే రకంగా బెదిరించుకొని మమ్మల్ని పని చేయించుకుంటున్నది. కానీ రూమ్లో వేస్తే పిల్లి కూడా పులేదు ఒక క్షణంలో. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మేనేజ్మెంటే. కానీ ఆ పరిస్థితి అంటూ తొందరలో వస్తుంది. వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు గమనిస్తలేరు, మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఆర్టీసీ వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ఎంత అధ్వానంగా ఎంత ఘోరంగా ఉంటుందంటే, మేము మౌత్ పబ్లిసిటీ అంటూ తలుచుకుంటే మేనేజ్మెంట్ పరిస్థితి కానీ ప్రభుత్వం పరిస్థితి చాలా దిగారి ఘోరంగా పరిస్థితి ఉంటుంది. ఆ గతంలో టీడీ పరిస్థితి అదే అయింది, ప్రభుత్వం కోల్పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అయింది, ప్రభుత్వం కోల్పోయింది. ఆ పరిస్థితి కాంగ్రెస్ కూడా తెచ్చుకోవద్దు. అంటే మమ్మల్ని కాపాడుకొని కడుపు పెట్టి చూసుకోవాలి. మేమేం గొంతమ్మే కోరికలు కోరట్లేదు, మీరు చెప్పింది మాకు చేయాలని చెప్పి చెప్తున్నాం. మేము మాకు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని మా ఆర్టీసీ కార్మికుల తరపున ఒకటే అడగదలుచుకున్నాము. మీరు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి హామీలు ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఏమన్నారు? మాకు 126 సంవత్సరాల అనుభవం ఉన్న జాతీయ పార్టీ, మాకు పరిపాలన చేయొచ్చు, సంపద పెంచుదాం, సంపద సృష్టించుదాం, సంపద పంచుతాం అన్నావు. నువ్వు అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు మీ యొక్క 6 పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లా నువ్వే అంబేద్కర్ సాక్షిగా నువ్వే సెక్రటరీ దగ్గర మీటింగ్లో ఒప్పుకున్నావు. ఇప్పుడు గద్దెనెక్కి మీరు 2 సంవత్సరాల 3 నెలలు అయింది. ఇంతవరకు ఒక్కసారి ఆర్టీసీ మీద రివ్యూ మీటింగ్ చేశారా? ఆర్టీసీ కార్మికులను పిలిచి మీ యొక్క సమస్యలు ఏమిటి అని ఒక్కసారి అడిగారా? ఎందుకు వివక్ష తెలుపుతున్నారు? ఆర్టీసీ కార్మికులతో గోక్కున్నోళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు బతికి పట్టగట్టలేదని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇంకా మీకు 2 సంవత్సరాల చిల్లర ప్రభుత్వానికి సమయం ఉన్నది. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మికుల మేనిఫెస్టో ఒకసారి చదవండి. వాళ్ళకు ఏమి హామీలు ఇచ్చాము, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాము, ఒకసారి మమ్మల్ని పిలిచి కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే గతంలో ఆర్టీసీ సమ్మె అప్పుడు గత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆర్టీసీతో గోక్కొని వెళ్ళిపోయిండు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ గవర్నమెంట్ను దింపడానికి, మీ గవర్నమెంట్ని కుర్చీలో కూర్చోబెట్టడానికి ఆర్టీసీ కార్మికుల యొక్క శక్తి ఎంతో విలువైంది. మీ వల్లనే నేను ఈ సీట్లో కూర్చున్నా అని మీరే ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. మీ యొక్క 6 పథకాలు బ్రాండ్ అంబాసిడర్ మేమేనా అన్నారు. మీ ప్రజాప్రభుత్వం రావడానికి ఆర్టీసీ కార్మికుల శక్తి కీలకమన్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులను మీరు ఎందుకు పిలవట్లేరు చర్చలకు? వారి యొక్క సమస్యలు ఎందుకు అడగట్లేరు? మీకు అంత సమయము దొరకట్లేదు. ఆర్టీసీ కార్మికులు అంటే అంత చిన్న చూప. ఆర్టీసీ కార్మికులు అడ్డం మీద కూలీ లెక్క అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ యొక్క బతుకులు మారాలి అంటే మీరు మాకు 2017 పిఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2021 పిఆర్సీ ఇవ్వాలి, 2025 పిఆర్సీ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని సమస్యలకు పరిష్కారం గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేయడం మా యొక్క ప్రథమంగా కోరుతున్నాం. అన్ని సమస్యలకు పరిష్కారం మమ్మల్ని ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడము. ఇప్పటికైనా సమయం. ఆర్టీసీ గవర్నమెంట్ లో విలీనం చేయడం మీరు డిమాండ్ చేస్తున్నారు. ఆ విలీనం చేయాలన్న ఉద్దేశం గవర్నమెంట్ ఉంటే ప్రైవేట్ బస్సులు ఎందుకు ఉంటుంది? ప్రైవేట్ డ్రైవర్లు ఎందుకు పెడుతుంది? ప్రైవేట్ డ్రైవర్లని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు. ఏంటంటే పొల్యూషన్, సిటీ పొల్యూషన్ అవుతుంది అని మా ఆర్టీసీని సంస్థ ఏంటంటే ఇండైరెక్ట్గా నరకడానికి, పిచ్చి కుక్కని చంపడానికి ఏ విధంగా ప్లాన్ వేస్తున్నారో ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి
55,000 ఉన్న సిబ్బంది ఇప్పుడు 35,000 మంది ఉన్నారు. అదే కిలోమీటర్ ఎక్కువ తిప్పుతున్నాం, అదే డ్యూటీలు అదే చేస్తున్నాం. సిబ్బంది 20,000 మంది తగ్గినా కానీ అదే పని భారం. మా యొక్క జీతాలు పెరగట్లేవు, మా యొక్క బాధలు తీరట్లేవు, మా బతుకులు మారట్లేవు. మీ యొక్క ప్రభుత్వంలో పిలిచి మాట్లాడడానికి కూడా మీకు అంత తీరిక దొరకట్లేదా? లేదంటే మేము అంత రెండో తరగతి పౌరులమా? అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేమా? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ విలీనంలో చేశారు. 2021 పిఆర్సీ ఇచ్చారు, 2017 ఇచ్చారు. అన్ని సమస్యలు పరిష్కారం జరిగినప్పుడు ఈ ధనిక రాష్ట్రం మీ యొక్క ప్రజాప్రభుత్వం నువ్వు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోనే నువ్వు ఇంప్లిమెంట్ చేయండి. మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు మేము అడగట్లేము. మీరు ఇచ్చిన ప్రజాప్రభుత్వంలో మేనిఫెస్టో ఒకసారి చదువుకోండి. ఇప్పటికైనా సమయం ఏమి ఇచ్చిపోలేదు. మీరంటే చాలా గౌరవం ఉంది. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారణం మీ ఆర్టీసీ కార్మికులే. మీ యొక్క పథకాలు 6 పథకాలు పబ్లిక్లో వెళ్ళిపోవడానికి కారణం కూడా మేమే బ్రాండ్ అంబాసిడర్. అలాంటి బ్రాండ్ అంబాసిడర్లకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని విన్నపం కోరుకుంటున్నాను. ఆర్టీసీ చాలా ఘోరంగా ఉంది, మా పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. మేము ఎంత కష్టపడుతున్నామో ప్రభుత్వం తెలియట్లేదు. పొద్దున పోతే రాత్రి నైట్ అవుతుంది, 15 గంటలు డ్యూటీ చేస్తున్నాము. ప్రతిరోజు చేయాలంటే మాకు ఇబ్బంది చాలా ఉంది. కాబట్టి మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలి. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్ లేక మేము చాలా ఘోరమైన పరిస్థితుల్లో అడిగే వాళ్ళు లేరు. అడిగే వాళ్ళు ఉంటే ఇవన్నీ ఉండయి. కాబట్టి మాకు యూనియన్లు కూడా ఇవ్వాలి. డ్రైవర్లకి ఇట్లా 1 మ్యాన్ సర్వీస్ చేయించి మాకు బి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎవరు టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా మా మీదే బాధపడతారు. ఇప్పటికీ మాతో 6 మంది 8 మంది సస్పెండ్ అయ్యారు మేడం. ఇట్లా ఇది గవర్నమెంట్లో విలీనం చేయాలని కోరుతున్నాం మేడం. మేడం ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగింది. మాకున్న పరిస్థితుల్లో ఆ 2 పిఆర్సీలు ఎంత ముఖ్యమైనవంటే మా చిన్న పిల్లలకి ఇప్పుడు చదివించుకోవాలన్నా చాలా అగమ్య గోచరం అయిపోయింది. ఈ మహాలక్ష్మి పథకం వచ్చినాక చిన్న అవకతవకలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ ప్రతిష్టాత్మక పథకాన్ని మేము ముంగడు తీసుకొని వెళ్తున్నాం. ఆ విషయాన్ని సీఎం గారు అర్థం చేసుకొని మాకు రావాల్సిన బకాయిలు మాకు చెల్లిస్తే సంతోషంగా ఉంటుంది మాకు.